మీతో స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా ఏపీకి రాజధాని అంటే కూడా ఎన్నో అంశాలు, ఎన్నో రాజకీయాలు, చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఫస్ట్ అమరావతి అన్నారు, ఆ తర్వాత 3 రాజధానుల అంశం అన్నారు, మళ్ళీ అమరావతి అంటున్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పేరుతో వస్తున్నారు. జగన్ కూడా ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది. మావిగన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఎన్నికల్లో మా సైడ్ ఉంటారు, లేదంటే అమరావతి ఉన్న వాళ్ళు చంద్రబాబు కోటేస్తారని చెప్పేసి ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ రకంగా చూస్తున్నారు? మళ్ళీ ఏపీలో ఈ రాజధాని అంశం, రాజకీయాలు, ఇది నిజంగానే ప్రజలపైన రాజధాని గురించి చిత్తశుద్ధితో ఆయా పార్టీలు మాట్లాడుతున్నాయా, లేదంటే దీన్ని ఏమైనా రాజకీయంగా బెనిఫిట్ చేసుకోవాలని మాట్లాడుతున్నాయా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే 12 ఏళ్ళైనా కూడా రాజధాని ఏదో చెప్పడానికి ఏది ఆ పార్లమెంట్ లో చట్టపద్ధతి వచ్చినా కూడా ఇంకా దాని మీద వివాదం కొనసాగుతూ ఉండటం, అలాంటి రాజకీయ నాయకులు ఇక్కడ పార్టీలకు ప్రతినిధిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యంగా నేను చెప్తాను. ఎందుకంటే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే రెండవ పార్టీ ఆ నిర్ణయాన్ని కాలు రాస్తూ ప్రజాధనాన్ని వృధా చేయకపోతే ముందు చూపు కానీ, లేదంటే అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం చేయకుండా ముందుకు వెళ్లే నాయకులు ఈ ప్రజలకు లభ్యం కావటం ఈ ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యంగా చెప్తారు. ఎందుకంటే 2014-19 మధ్య మనకి విభజించేటప్పుడు ఏం చెప్పారు? హైదరాబాద్ ని 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉండాలని చెప్పారు. ఈ లోపు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోండి అన్నప్పుడు అమరావతి అని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా 1500 కోట్లు కేటాయించడం ఆ నగరానికి సంబంధించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దాదాపు అన్ని కలిపి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని భవనాలను కానీ, కొంత ప్లానింగ్ కానీ, సెక్రటరియట్ కానీ, లేకపోతే అసెంబ్లీ కానీ నిర్మించడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైంది? దాన్ని అప్పుడున్న ప్రతిపక్ష నేత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా దానికి ముందు కూడా ఒక మాట చెప్పుకోవాలి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామకృష్ణ కమిటీ కానీ, ఇంకా మిగతా అంశాలని గాడి కూడా తోసిరాజని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి ఆమోదం కూడా లభించింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏంటంటే ఆ అమరావతిలో చాలా అవినీతి జరిగింది. చదరపు అడుగు 2,000 రూపాయలు అయితే 10,000 రూపాయలు పెట్టి నిర్మించారు. చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. సో ఆయన తర్వాత 2019లో ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులు అన్నారు ఒక 6 నెలలు గడిచిన తర్వాత. సరే ఆ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 24కి వచ్చేసరికి దాంట్లో ఏ ఒక్కటి కూడా ముందడుగు పడని పరిస్థితి. సో ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. 3 రాజధానుల అమరావతి అని ఎన్నికలకు వెళ్తే వాళ్ళు 3 ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు చెప్పారో, కర్నూలు, విశాఖపట్నం, అమరావతి, ఆ 3 ప్రాంతాల్లో కూడా చిత్తుగా ఓడించిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు కూడా గడిచిపోయింది. 52,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 7,000, ఇప్పుడు 52,000 కోట్ల, దగ్గర 60,000 కోట్లతో స్పీడ్ గా వర్క్ జరుగుతున్న పరిస్థితి. పెట్టుబడిదారులు కూడా కొంతమంది వచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వం సెక్రటరియట్ తో పాటు మా రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరియట్ కానీ అన్ని జరుగుతున్న పరిస్థితి. దాదాపు 2-3 యూనివర్సిటీలు కూడా వచ్చాయి. విట్టు, అమృత, 30,000 మంది విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను ఒక చెప్తాను, విశ్లేషిస్తే ఏంటంటే జగన్ గారికి ఎందుకో తెలియదు కానీ అమరావతి అంటే ఒక విద్వేషపూరితమైన ఒక ఇది మనసులో ఏర్పడినట్టుగా నాకైతే అనిపిస్తాను. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకం కాదంటారు. అక్కడ రైతుల మీద 1600 రోజులు ఉద్యమం చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, లోపలేశారు, అన్ని చేశారు. అది ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, అసలు నదీ తీరం అంటారు, కాసేపు అది మునిగిపోయింది అంటారు, రకరకాలైన విషయం చెల్లిన పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలో కూటమి సర్కార్ వచ్చింది. వాళ్ళు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. అప్పటి నుంచి కూడా అమరావతి అని చెప్తా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు అది స్పీడ్ అందుకొని దాదాపు 30,000 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. 20,000 నుంచి 30,000 మంది పనిచేస్తా ఉన్నారు, స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు. సడన్ గా ఇవాళ వచ్చి 6 నెలల క్రితమేమో మావిగన్ అని అది దానిలో నుంచి తీసుకోండి, ఇవి తీసుకోండి అనేది ఫన్నీగా చెప్పారంటున్నారు అందరూ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ట్రోల్ అయిన పరిస్థితి కూడా ఉంది. అంటే దీనికి ఒకటి చెప్తానండి సునీత గారు, ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నడుపుతున్నారా?
అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఆయన ఏంటంటే విగ్రహం పెట్టడానికి అర్థం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం నడవాలి. సో వాళ్ళ పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది. ఒక విలేకరు ప్రశ్న అడగగానే ఎంఓవి గన్ తీసుకోండి అంటారు. ఒక విలేకరు ప్రశ్న అడగగానే అమరావతి వర్సెస్ మావి గన్ అంటారు. అసలు ఏం చర్చించరా? వాళ్ళ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉండరా? వాళ్ళ పార్టీలో ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు చేశారు గతంలో. ఒకసారి అధికారంలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కనీసం సలహాలు సూచనలు ఎప్పుడైనా తీసుకున్నారా? మనం ఎప్పుడైనా ఆ తీర్మానం కాపీలు కానీ ఎజెండా జరిగిందని కానీ మనకి చెప్పారా? ఎందుకంటే ప్రజలే కదా చెప్పాల్సింది. ఎక్కడా చెప్పరు. సడన్ గా ఆ మావిగానే అనేస్తారు. తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఆ రైతు 30,000 ఎకరాలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరికీ ఎలా భూములు వెనక్కిస్తారు? ఈ 52,000 కోట్లు లేదా 60,000 కోట్ల రూపాయలు అంతా సర్వనాశనం చేయటమేనా జగన్ గారి ఉద్దేశం? ఎలా ఎలా ఏంటి? వాటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఓట్లు వేసుకోండి ఇటేసుకోండి అంటే ప్రజల డబ్బులు 60,000 కోట్లన్నా లేకపోతే 29,000 మంది ఇచ్చిన 33,000 ఎకరాలన్నా ఆయనకి అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఒక స్టాండ్ అంటూ ఉందా? అసలు ఇంకోటి కూడా చెప్తా, అసలు వాళ్ళ పార్టీ నేతలకి ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే దేవినేని అవినాష్ గారు అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పేసి మొన్న వెళ్తే అక్కడ దాడి చేశారు. తెల్లారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి మేము వ్యతిరేకం కాదని ఒక పక్కాగా స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడ, ఎందుకంటే జగన్ గారు చెప్పారు విజయవాడే రాజధాని మావిధానం తర్వాత. అలాంటి విజయవాడలో అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పిన దేవినేని అవినాష్ వాళ్ళ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. మరి ఆయన చెప్పిన దానికి అమరావతి వర్సెస్ అంటే అమరావతికి నేను బద్ద వ్యతిరేకినని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఎందుకు నాటకాలు ఎందుకు? మేడం నేననేది ఏంటంటే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ 52,000 60,000 కోట్లు పెట్టేశారు. అక్కడ జరుగుతా ఉంది అంటే ఏంటి? మళ్ళీ కోరుకుంటారా? ఏం చేస్తారు వాటన్నిటిని? వాటి పరిస్థితి ఏంటి? ప్రజలకు చెప్పేటప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ రకంగా ఫస్ట్ టైం లో అది పక్కకు పడిపోయిందో అప్పుడు ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయింది. అప్పుడు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇట్లా డైలమాలో ఉంటే ఇప్పుడు కూడా డబ్బులు వేస్ట్ అవుతాయి. 60,000 కోట్లు ఎన్ని వేస్ట్ అవుతాయి? ఒక విషయం మీ మాట్లాడుతున్నాను. అసలు మధ్యలో రోడ్లు తవ్వుకెళ్ళిపోయారండి. రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు. అవన్నీ 5,000 కోట్ల రూపాయల బిల్డింగ్లన్నీ పాడు పెట్టేశారు. జరిగినాయి కదా. ఆ తర్వాత మీరేమన్నారు? ఉత్తరాంధ్ర ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే దాని ముఖంగా దానికి ప్రవేశ ద్వారంగా ఉన్న విశాఖపట్నంలో మేము తీసుకొస్తున్నాం రాజధాని అన్నారు. మరి నిన్న ప్రశ్న అడిగితే ఆయన లేచి వెళ్ళిపోతారు. ఒక రాజకీయ నాయకుడిగా 14 ఏళ్ళు నడిపిన పార్టీ వ్యక్తిగా లేచి వెళ్ళిపోవడం ఏంటంటే ఒక విలేకరు ప్రశ్న అడిగితే చెప్పాలి కదా, విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం, మాకు అప్పుడు అనాలోచితంగా అలాంటి నిర్ణయాలు వచ్చాయి. ఇప్పుడు మావిగా నేను మహత్తరమైన ఆలోచన నాకు రాత్రి కల్లా వచ్చింది, తెల్లారి మీకు చెబుతున్నాను. కర్నూలు ప్రజలు నాకు క్షమాపణలు, అమరావతి ప్రజలు క్షమాపణలు, విశాఖపట్నం ప్రజలు క్షమాపణలు చెప్పాలి కదా. ఏం చెప్పకుండా రాజకీయ వ్యవహారాల కమిటీలు చర్చించకుండా ఆయన ఇష్టారాజ్యంగా రాత్రి కల్లా వస్తే తెల్లారిపోతుంది చెప్పడం ఏంటండి? ప్రజలేం కావాలి? కనుక్కుందాం. ఇజ్రాయెల్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ విందాము. అంతకంటే ముందు గాయత్రి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో గాయత్రి గారు